వన్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టారు. జనరల్ బాడీ మీటింగ్లో కూకున్నామన్నా కార్పొరేటర్ అయినావు, అసెంబ్లీలో పోయినావు, మంత్రి ఉన్నప్పుడు కౌన్సిల్లో పోయినావు. ఇక మనకు ఒక్కటే పార్లమెంట్ మిలుగుందన్నా మేమంతా ఢిల్లీ రావాలి, ఇక ఇవన్నిట్లో వచ్చినాం ఢిల్లీ రాలంటే ఇక మీకు తిన్నది అరుగుతలేదేమో అని అన్నా. ఈ సన్యాసులు ఏమని అన్నారో ఏమో కానీ అక్షరాల 100% మళ్ళా సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ అయినా గెలుస్తున్నాం. మీరు అన్నట్టు అంత భయం పడేది కాదు, గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తున్నాం. నాయకునికి గెలుస్తున్నాం అని ఆత్మవిశ్వాసం లేకుంటే మనం ఏం చేయగలుగుతాం? గ్యారంటీ గెలుస్తున్నాం. ఇప్పుడున్న క్యాండిడేట్లలో చాలామంది చెప్తా ఉన్నారు, అక్కడ ఇక్కడ వాట్సాప్లు పెడుతున్నారు, యూట్యూబ్లలో పెడుతూ ఉన్నారు. నాకు ఇవన్నీ చూడలేను కానీ నా ఎమ్మడి వాళ్ళంతా చూపిస్తా ఉన్నారు. బహుశా మా రామారావు గారు కూడా యూట్యూబ్లలో గట్రా మెసేజ్ వస్తుండొచ్చు. అంటే సరైన అభ్యర్థిని ఛాయిస్ చేశారు మీరు పార్లమెంట్ మెంబర్కొని, వస్తున్నాయి అబ్బాయి. అట్లా ఈ ఎన్నికలు మాత్రం ఆశామాషి తీసుకోకూడదు. మీకు ఎన్నికలలో ఇబ్బంది కలిగించే పని మేము కూడా చేయం. మీకు ఏదైనా అదో ఇదో అని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆటోలో వచ్చారు, రావాల్సి వస్తుంది. నేను ఎక్కడెక్కడున్నో జిల్లాలకు పోయినా, నాకు ఒకప్పుడు బండి లేకుండా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. నేను బండి లేకుంటే నేను ఆటోలో పోతుంటే ఓ పాన్ వేసుకొని మళ్ళీ బాస్ల దగ్గర పోతుంటే అప్పుడు నీ బండి ఏదో అంటే నన్ను ఇడిసైతే పని మీద పోయిందని చెప్పుకుంటుంది. జోక్ కదా, మన ఊళ్ళట కాదు ఇది. బండి లేకుండే నాకు, అంటే నేను రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు బండి లేదంటే మా కార్యకర్తలు ఒకటి కాదు 4 బండ్లు ఇప్పిస్తారు ఇప్పుడు మా సికింద్రాబాద్. ఇప్పుడు పార్లమెంట్ కూడా జత అయింది. అట్లా జీవితం లోపల చాలా మటుకు వస్తాయి. నేను ఆ రోజు భయం పడి కాదని చెప్పేసినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేశాను. మాది రాజకీయ కుటుంబం కాదమ్మా, మీకు అందరూ నాది పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నా నుండే రాజకీయాలు మొదలైన మా కుటుంబంలో కానీ మా ఖాందంలో కానీ. దానికి కారకుడు కారణము మా బాస్, చిన్న బాస్ కాదు, మా పెద్ద బాస్. నాకు మాత్రం ఆయనే బాస్, ఎందుకంటే ఆయన వెంబడి ఉండి ఉండి అదే అయిపోయింది. ఏదిలో మాత్రం నాకు కొడుకు లేక నన్ను చిచ్చా అంటుంటాడు, నాతో ఫుట్బాల్ ఆడుతున్నాడు ఈయన. మీరు అంతేనేమో గెలుస్తామో అది ఇది అని చేస్తే పక్క కూకొని నాకు సూదులు గుచ్చుతున్నాడు, నాతో కలిసి ఉండు, నేను నీ ఓటర్ను అంటున్నాడు. నిజంగా అన్నాడు ఇది. ఇక దానికి అబద్ధాలు గిట్ట ఆయన ఆడితే నేనే ఏం చేయలేను. ఇక పక్క కూకొని నవ్వే డాగేస్తున్నాడు. ఇప్పుడు బ్లాక్మెయిల్. అట్లా గ్యారంటీగా ఎన్నికలలో విజయం సాధిస్తున్నాం, మనం గెలుస్తున్నాము. కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఈ గతంలో మనం చవి చూసిన ఇబ్బందులకు ఇది లెక్క కూడా కాదు. మా సికింద్రాబాద్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, పాపం ఏం చేయాలి ఓసారి అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ వీళ్ళు మా అన్న అక్కడ పోతాడా ఇక్కడ పోతాడని ఏమని అనుకుంటారు. ఎక్కడ పోయినామో ఆ టగర్ బస్సులు నేను నా ఇల్లు ఉంటుంది, మీ ఎంబడే ఉంటాయి, నేను ఎంపీనైనా కానీ మీరేమి ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు కూడా ఈ ఎన్నికల పార్లమెంటు మెంబర్లు నేను చూసిన రాజకీయ జీవితంలో ఎవరు జనాలకు కనిపించరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు వెనకాలే ఈ నిశాచారుడు ఏంది, ఎప్పుడు ఏ రోడ్డు మీద చూస్తే ఆ రోడ్డు మీద ఎంపీ కనిపిస్తాడు, మా ఎంపీ అని చెప్పేసి. టైం చాలా తీసుకున్నా మా రామారావు చెప్తాడు. ఇక ఆయన గొప్ప స్పీకర్ అయిపోయాడు. నేను ఇలా మాట్లాడిన వాళ్ళంతా పెద్ద స్పీకర్ను గాను. ఒకప్పుడు మాట్లాడు అని ఈ నెంబర్ తగిలితే ఏదో అంటుంటే బిడ్డ నాకు మాట్లాడని అన్నావు కదా అని చెప్పి ఒకసారి నన్ను పట్టుకొని డాగేస్తున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నది. మాట్లాడు రేపటి నాయకులు నువ్వే కదా అని ఒక జాగాలో నేను బాగా ఇబ్బంది పెట్టాను. ఇక ఆ మాట అనేది ఆ రైలు ఇంజన్ పోయినట్టు పోతా ఉన్నది. ఏ బిడ్డ నేను మాట్లాడా, నా మాటలు రావని అన్నావు అని ఒకసారి డాగేస్తా ఉన్నాడు. ఏడ ఇంపీరియల్ గార్డెన్లో ఇక్కడ ఇస్తున్నా, ఇంపీరియల్ గార్డెన్లో వర్షం పడుతుంది, 2 గంటలు తగిలినాయి బట్టి. అంటే మాకు ఆశ, మా నాయకుని ఫ్యామిలీ మళ్ళీ రాజకీయాలు రావాలి, రేపటి నాయకులు వాళ్ళే కదా అని ఒక ఆశ. ఎందుకంటే బాసెంబడి తిరిగినాము, అందరి మూట బాధ్యము. కానీ నేను అన్నాను తప్ప ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను సార్ అని అనలేదు. నేను ఇక మాకు నోటిగా అన్నానే అయిపోయింది, అది అట్లనే అయిపోయింది. దయచేసి మీరంతా కూడా రాబోయే ఎన్నికలలో శక్తి వంచన లేకుండా మీ అందరు కృషి చేసేసి పార్టీ రెస్పెక్టు. ఒక బీసీ అయిన నేను, గౌడ కులానికి సంబంధించిన నేను బీసీ అంటే మనం అందరూ బీసీలో ఉండొచ్చు అనుకుంటా. బహుశా ఈసారి అవకాశాలు వచ్చినాయి, మనకు యాదవ్లోకి వచ్చినాయి, బీసీలోకి వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో మన లిస్టు తీసుకొని ప్రకటన చేసినప్పుడు చూస్తే ముజరాయిలకు వచ్చినాయి, వాళ్ళతో కంప్లైంట్ ఉన్నాయి. ఇంతకుముందు అందరికీ అవకాశాలు ఇచ్చాం సార్.
అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకుంటా ఉండేది ఒకప్పుడే వీళ్ళు ఎలక్షన్లో వీళ్ళేం కొట్లాడతారని. కొట్లాడతామా సాధిస్తామా లేదా అని చెప్పి ఎన్నికల రూపంలో రేపు రిప్లై చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయి. అందరికీ తెలిసి తెలియక ఏదన్నా క్షమించాలి. మీరందరూ కూడా ఇప్పటి నుండి ఎన్నికల తేదీ కనుక ఎక్కడ చూసినా మా టీఆర్ఎస్ సోల్జర్స్ అంతా